జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ లో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు పోలీసులు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశ అనుసారం అభయ టీం వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ వద్ద హాస్టళ్లలో ఉన్న విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లల వద్ద వివరాలను తెలుసుకున్నారు. ఇబ్బంది పడే పిల్లలు 9550351100 నెంబర్ కు గాని 112 నెంబర్ కు గాని కంప్లైంట్ చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచి చర్యలు తీసుకుంటామని పిల్లలకు ధీమా తెలిపారు అభయ టీం. పిల్లలు మీ అందరికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలుసా? చెప్పారా? ఇది గుడ్ టచ్, బ్యాడ్ టచ్? గుడ్ టచ్, బ్యాడ్ టచ్? గుడ్ టచ్. గుడ్ టచ్, బ్యాడ్ టచ్? గుడ్ టచ్, బ్యాడ్ టచ్? గుడ్ టచ్, బ్యాడ్ టచ్? వెరీ గుడ్. ఎవరండి? ఓకే ఓకే. రోజునా ఏ టైంలో అమ్మా? ఏ టైం నాన్న? ఏ టైం? స్కూల్లోనే కదా మీకు లంచ్? కొంచెం ముందుకు రండి, వెహికల్ వెళ్ళిపోద్ది. ముందుకు రండి నాన్న, ముందుకు రండి. ఇబ్బంది వచ్చినా అమ్మా, మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీకు ఒక నెంబర్ ఇచ్చాను చూడు, ఆ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మాకు ఈ టైంలో ఈ ప్లేస్ లో ఇలా ఇబ్బంది ఉంది, ఇలా ఉంటున్నారు మగ పిల్లలని ఒక మెసేజ్ చేస్తే మేము వచ్చేస్తాం. అమ్మా ఎవరు దేనికి భయపడద్దు, అర్థమైందా? మీ చేతిలో అవైలబుల్ గా మీ మాస్టర్ కి చెప్పండి, 112 కాల్ చేయించండి, లేకపోతే మీరు ఆ నెంబర్ కి మెసేజ్ చేయండి. మేము రోజు వస్తూనే ఉన్నాం మీ స్కూల్ కి. చూస్తున్నారా? కేబిడిటీకి మేము వస్తున్నాం, చూస్తున్నారా? వచ్చినప్పుడు మీరు చెప్పాలి నాన్న, మీకు ఏ ఇబ్బందులు ఉన్నా చెప్పండి. ఈ రోడ్ లో ఎవరైనా ఉంటున్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి నాన్న, మేము ఆ టైంకి వచ్చేస్తాం, ఇక్కడ ఉంటాం. ఏమ్మా భయపడద్దు, ఏదైనా ఉంటే మాకు షేర్ చేయండి. ఏమ్మా అదేందా? మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు మెసేజ్ చేసిన 5 నిమిషాల్లో మేము ఉంటాం, లేకపోతే మాకు ఈ టైం మేడం అని చెప్పండి, మేము ఇక్కడ ఉంటాం. ఏమ్మా సరేనా? మీరు జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఎవరితో అక్కడ ఇలా టచ్ చేసినా మీరు దాన్ని ధైర్యంగా మమ్మల్ని అక్కడ ముట్టుకోవద్దు అని చెప్పండి. అలాంటివి జరిగినప్పుడు కూడా మీ పేరెంట్స్ చెప్పండి, పలానా వ్యక్తి మన ఇంటి పక్కన అతనో, తాతనో, బాబాయ్ అని ఎవరైనా సరే ఇలా చేశాడు అని చెప్పి ధైర్యంగా చెప్పండి. వాళ్ళు ఏదైనా చేసి ఇది చేసేస్తా, అది చేసేస్తా, చాక్లెట్ ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తానంటే కనుక చెప్పకుండా ఉండడం లాంటివి చెయ్యొద్దు. వాళ్ళు చాక్లెట్ ఇస్తానని ఇస్తానని మీరు రిజెక్ట్ చేయండి. అర్థమవుతుందా? ఎవరైనా పిలిచినా ఈ పప్పులు ఇస్తాం రండి, లేదా ఆ ఇంటికి వెళ్దాం రండి, మా ఇంటికి రండి పిలిచారనుకోండి, అబ్బాయిలు ఎవరైనా తాత గాని, బాబాయ్ గాని, అన్నులు గాని వాళ్ళకి దీంట్లో వాళ్ళకి చెప్పకుండా దయచేసి. అర్థమవుతుందా? మీ ఇంట్లో ఫోన్లు వాడతారా? మీరు ఫోన్లో ఎవరికైనా ఫోటోలు షేర్ చేయడం లాంటివి చేస్తారా? ఫోటోలు తీయవచ్చా మీకు? ఫోటో షేర్ చేయకూడదు, తీయండి. కానీ మీకు అన్నయ్య, బాబాయ్ అయితే ఫోటో నీకు ఒక ఫోటో పెట్టమ్మా అని అన్నారనుకో, మంచి ఉద్దేశంతో పెట్టమని అని మీరు అనుకుంటారు, కానీ వాళ్ళు ఏ చెడుగా వాడతారనేది మీకు తెలియదు కదా. నూడ్ ఫొటోస్ అంటే బట్టలు లేకుండా చేయడం, మేము బ్లాక్ మెయిల్ చేయడం అని అలాంటివి చేస్తూ ఉంటారు. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. మీరు ఎక్కువ ఏమేమి చూస్తారు ఫోన్ లో? యూట్యూబ్ చూస్తారా? సరే, మీకు ఏమన్నా లింకులు వచ్చినాయి అనుకో, అమ్మాయిలు తెలియదు కదా చదువుకున్న వాళ్ళు, ఆ లింక్ ఏంటో చూడమ్మా అది ఇదంటే మీకు తెలియక ఓపెన్ చేసేసి ఓకే చేస్తే డబ్బులు అవన్నీ పోతా ఉంటాయి. మీకు తెలియని అసలు మీరు క్లిక్ చేయొద్దు. ఓకే, ఎస్ అన్న బటన్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు ప్రెస్ చేయకండి. అర్థమవుతుందా? మీరు డీపీలు మీ ఫొటోస్ పెట్టుకుంటారా? ఒకవేళ పెట్టుకుంటే కనుక ప్రైవసీ అని ఒక ఆప్షన్ పెట్టుకోండి. ప్రైవేట్ మీకు అని, పబ్లిక్ అని పెట్టుకుంటే అందరికీ కనిపించింది, ప్రైవసీ అని పెట్టుకుంటే ఎవరికి కనిపించదు. అర్థమవుతుందా? డీపీలు ఆల్మోస్ట్ మీరు పెట్టుకోకండి, సరిపోద్ది. హ్యాపీగా ఉండండి, బాగా చదువుకోండి. సీనియర్స్ ఏమైనా ర్యాగింగ్ చేస్తున్నారు మిమ్మల్ని? కాలేజ్ వాళ్ళు ఉంటారు కదా పక్కన, వాళ్ళు ఏం లేదు కదా. మీ స్కూల్ వార్డెన్స్ గానీ, టీచర్స్ గానీ ఏదన్నా మాకు చెప్పండి, సరేనా? మీరు ఎమర్జెన్సీ ఏదైనా ఇబ్బందిలో ఉంది అనుకుంటే 112కి కాల్ చేయండి, సరేనా? మేము రెస్పాండ్ అవుతాము, ప్రతిరోజు వస్తాము. ఎక్కడ బయట రోడ్డు మీద వచ్చేటప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టినా చెప్పండి. ఏదైనా మనం విషయం బయటకి చెప్తేనే కదా పక్క వాళ్ళకి తెలిసేది, అంతేగాని ఒకరు చెప్పిన తర్వాత అందరూ నాకు జరిగింది అనేది చెప్పకూడదు, ఓకేనా? ఏది జరిగినా ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ కి చెప్పాలి. వాళ్ళకి చెప్పిన తర్వాత మీ ప్రిన్సిపల్ గారి దగ్గరే ఉంటారు కాబట్టి మీ హెచ్ఎంకి కానీ పక్కన ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పాలి, ఓకేనా? బాగా చదువుకోండి. ఏ చిన్నపాటి సమస్య ఉన్నా చెప్పండి మాకు, ఓకేనా? ఎమర్జెన్సీలో ఉంటే మాత్రం 112కి కాల్ చేయండి. జాగ్రత్తగా చదువుకోండి. ఓకే, కొంచెం చూపించండి మాకు, సరేనా? బండి నెంబర్ నోట్ చేసుకున్నారు కదా, మాకు ఇవ్వండి. ఏమ్మా ఏం తీసుకోవద్దు, ఓకేనా? దేనికి ఇస్తారు? అవి మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఇస్తారు. ఏమ్మా
అవేం తీసుకోకండి, మీరు భయపడకండి. మీరు ఈ టైంలో మాకు ఇలా ఇబ్బంది ఉంటుంది మేడం అని ఒక్కరోజు ఇంటిమేట్ చేస్తే నెక్స్ట్ డే మేము అక్కడ ఉంటాం. ఏమ్మా అదే మీరు, నేను రేపు వస్తాను స్కూల్ కి. మీరు లంచ్ టైమ్ లో అంటున్నారు కదా, మేము లంచ్ టైమ్ లో రేపు అక్కడ ఉంటాం. అమ్మా 112 లిఫ్ట్ చేస్తే చేయలేదా? చేస్తే సరే అయితే మేము వస్తాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.